సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన లోక్సభ ఎన్నికల పోలింగ్ టీచర్స్ కాలనీలోని బూత్ సెంటర్ 113లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ స్థానికులతో కలిసి క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన అరుణమ్మ ఈ ఎన్నికల్లో గెలుపుపై అరుణమ్మ ధీమా. సందడి 2 మంత్స్ నుంచి జరుగుతున్నప్పటికీ ఈరోజు మరి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు 7 గంటలకు మరి బూత్లో నా బూత్ 113 బూత్ నంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియన్ స్కూల్లో ఇంతకుముందే నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా. ఈరోజు వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. రాత్రి నుంచి వర్షం పడడం, మన నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది. వారు వచ్చిన రోజు నుంచే సాయంత్రం వర్షం, ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉండే. ఆ ఎండల్లో మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఓటుకు వేయడానికి ఆ ఎండల్లో రాగలుగుతారా లేదా, సాయంత్రం పూట పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో, పొద్దునే పోలింగ్ బూత్లు కూడా రద్దీ ఏర్పడుతుందేమో అనుకున్నాం. అటువంటి ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే క్యూలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ఇటువంటి నిర్ణయం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 12 నుంచి 15 స్థానాలను గెలుచుకుంటుందని, అదే దాంట్లో మహబూబ్ నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. అమ్మ నువ్వేమి ఇది కావద్దు, వాళ్ళు డబ్బులు పంచినా ఓటు వేయరు, వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయినా అయినా మేము ఓటు వేయం, మేము ఓటు వేసేది మా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఇస్తాం, మా ఓటును ఈ 300కు 500కు 1000కు 2000కు అమ్ముకోము. వాళ్ళు ఒక దగ్గర 3000 ఇచ్చి, ఒక దగ్గర 2000 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 1500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 200 ఇచ్చిండ్రు. అట్లా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లా ఉంటే అట్లా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రంతా విచ్చలవిడిగా 7 నియోజకవర్గాల్లో కూడా డబ్బును వెదజల్లిండ్రు. ఇప్పటికీ ఇంకా పంచుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఇవాళ ఈ దేశం కోసం, ఈ దేశంలో ధర్మం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి. పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కరోనా టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడిండు ప్రజలని. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని, రైతులకు ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి అండగా నిలబడ్డటువంటి నరేంద్ర మోదీ గారిని, రైతులు, మహిళలు, పెద్ద ఎత్తున పేదవాళ్ళు, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా, అదే కాకుండా ఈరోజు విద్యావంతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని కులాలు, అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వాళ్ళు కూడా, అన్ని కులాలు, మహిళలు ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ అంటున్నట్టుగానే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. మొన్న నారాయణపేటలో జరిగిన సభ కానీ విని ఎరగనటువంటి రీతిలో నరేంద్ర మోదీ గారిని చూడడానికి స్వతహాగా ప్రజలు పెద్ద ఎత్తున మరి విచ్చేసిన విషయం కూడా మనం చూసినాం. ఈరోజు ఎక్కడ చూసినా మోదీ గారే, భారతీయ జనతా పార్టీకే మరి ఈరోజు ఓటు అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు ఇచ్చినా, వాళ్ళు ఏమి ఇచ్చినా ఓటర్లు నిర్ణయం అయిపోయిండ్రు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని. మహబూబ్ నగర్ సీటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు దేశంలో ప్రధానమంత్రి అవుతారు. డీకే అరుణమ్మ వారి సేవలని మహబూబ్ నగర్లో మరి పూర్తిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ పాలమూరు ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ పాలమూరు మహబూబ్ నగర్ సీటు పక్కాగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నా ఓటు హక్కుని వినియోగించుకున్నా ఇప్పుడే. మరి ఇంకా ఈ యొక్క ప్రతి ఒక్క బూత్ దగ్గర కూడా ఫ్యామిలీస్ సహా వచ్చి ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఎవరు కూడా ఓటు వేయకుండా ఆ ఓటును వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ ఊర్లలో లేకుండా బయట ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం లోపల మీ
స్థానాలకు చేరుకొని ఎక్కడెక్కడ మీ ఓటు అయితే ఉందో ఆ స్థానానికి చేరుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోండి. తప్పకుండా మీ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను.